హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అన్నంలోకి ఇడ్లీలోకి టేస్టీగా ఉండేలాగా సాంబార్ని చూపిస్తానండి. బయట సాంబార్ పొడి కొనే పని లేకుండానే ఇంట్లో ఈజీగా సాంబార్ పొడిని తయారు చేసుకుని అప్పటికప్పుడు ఇలా సాంబార్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. సాంబార్లోకి కందిపప్పుని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. 1 గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల వాటర్ వేసుకుని పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలండి. సాంబార్లో పప్పు అసలు కనిపించకూడదండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్లలో నానబెట్టుకోవాలండి. ఈ సాంబార్ కోసం నేను చిన్న ఉల్లిపాయలు వాడుతున్నానండి. మీకు అందుబాటులో లేనట్లయితే పెద్ద ఉల్లిపాయనే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. వంకాయని ఇలా వాటర్లో కట్ చేసుకుని పెట్టుకుంటే నల్లబడకుండా ఉంటుందండి. మిగిలినవి కూడా నేను వాటర్లోనే కట్ చేసి పెట్టాను, నల్లగా అవుతాయని. అవి మంచినీళ్ళేనండి, మళ్ళీ సాంబార్లో ఉపయోగిస్తాను. మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలన్నింటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సాంబార్ పొడి కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను మిరియాలని తీసుకోవాలండి. మిరియాల ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను కందిపప్పుని తీసుకోవాలి. అలాగే పావు టీ స్పూను మెంతులని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 1 పావు టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవే కొలతలతోటి మీరు సాంబార్ పొడిని ఎక్కువగా కూడా తయారు చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్లో కనిపించడం కోసం 1 పావు టీ స్పూను పసుపుని వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. తడి తగలకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఇందులోనే 1 పావు టీ స్పూను ఇంగువ పొడిని కూడా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఎంత సాంబార్ పొడి కావాలో అంత సాంబార్ పొడిని మిక్సీ జార్లోకి ఉంచుకుని పావు చిప్ప కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే 2 వెల్లుల్లి రేఖలను వేసుకుని పావు కప్పు వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. సాంబార్ని ఈ విధంగా తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3 లేదంటే 4 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు, అలాగే మనకి అందుబాటులో ఉన్న కూరగాయలన్నింటినీ వేసుకోవాలి. కూరగాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ముల్లంగి, ఇంకా మొదట వేసినది చిలకడ దుంపండి. ఆ తర్వాత వంకాయలు, టమాటాలను కూడా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది లేకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా 80% ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత మెత్తగా మెదిపి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. పప్పు చాలా సాఫ్ట్గా ఉడకాలండి, అప్పుడు సాంబార్లో బాగా కలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు 1 పెద్ద గ్లాసుడు వాటర్ని వేసుకుని నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చింతపండు రసం వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాంబార్లో 2 స్పూన్ల వరకు బెల్లం పొడిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా సాంబార్ మరుగుతూ ఉండగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న సాంబార్ పేస్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరికొంచెం వాటర్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుని సాంబార్ని మరిగించుకోవాలి. సాంబార్ ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని పోపు ఇలా వేగుతూ ఉండగా కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, 1 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు 1 పావు టీ స్పూను పసుపుని వేసుకోవాలి. ఇంగువ కూడా వేసానండి, ఆ వీడియో మిస్ అయింది. ఇప్పుడు ఇలా ఆయిల్లోనే 1 అర టీ స్పూన్ వరకు కారం, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని పోపు వేగిన తర్వాత మరుగుతున్న సాంబార్ని ఈ పోపులో వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరని వేసుకుని కలుపుకోవాలి.
ఈ విధంగా ఒకసారి సాంబార్ని ట్రై చేసి చూడండి. ఇంకా బయట సాంబార్ పొడి అస్సలు కొననే కొనరు, చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా అన్నంలోకి ఇడ్లీలోకి మంచి టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.